ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందాం. చీకటికి వెలుతురంటే చాలా ఇష్టమంట. కానీ చీకటి వెలుతురు ఎక్కడుందా అని వెతుకుతుంటే ఆ చీకట్లో ఒక ఈగ, ఒక దోమ, ఒక మినుగురు పురుగు, ఒక తూనీగ వచ్చి మేము వెలుతుర్ని వెతికి తీసుకొస్తాము, నువ్వు మాతో స్నేహం చేస్తావా అని చీకటిని అడిగాయంట. అప్పుడు చీకటి చెప్పిందంట అలాగే అని. కానీ ఎవరు ముందు వస్తే వాళ్ళే నీకు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు అని అవి చెప్పినాయి అంట. సరేనని అవి వెళ్ళినాయి. వెళ్తే 4 వెళ్ళాయి. వచ్చేటప్పుడు ఈగ ఒకటే వచ్చి, వెలుగు ఎక్కడుందో నేను చూసి వచ్చాను, నువ్వు రా అక్కడికి అని చీకటితో చెప్తుంటే, చూసావా అందరికంటే ముందు నేనే వచ్చాను, నాతోటే నువ్వు బెస్ట్ ఫ్రెండ్గా చేసుకోవాలి అని చీకటితో ఈగ చెప్తే, నువ్వెలా బెస్ట్ ఫ్రెండ్ అవుతావు, చీకటి ఎక్కడుందో చూసావు కానీ తీసుకొచ్చి నాకేమి ఇవ్వలేదు కదా అందంట. అంటే అదేంటి, నేను నీకు సహాయం చేయాలని తొందరగా వచ్చేసాను అంటే, సహాయం చేయటం అంటే చీకటిని వెలుతురిని చూసి రావటం కాదు, నా దగ్గరికి తీసుకురావటం. అందుకు నువ్వు తగవు, నువ్వు నా స్నేహితుడు ఎప్పటికీ కాలేవు. మరి మిగతావి అసలు రాలేదుగా అంటే, ఎందుకు రాలా, నా కోసం వెలుతురు తేవాలని దీపం చుట్టూ తిరిగి తూనీగా బతిమాలుకుంది దీపాన్ని. కానీ ఆ దీపానికే బలైపోయింది. దీపం రెక్కలకి వేడి తగిలి తూనీగా అక్కడే మరణించింది. మరి అలాగే దోమ ఆ వెలుతురు చుట్టూ తిరిగి చీకట్లో ఉంటూ నేను అందరికీ వెలుగులో అయితే ఉండలేను, చీకట్లోనే ఉండగలనని దోమ కుట్టి అందరినీ చంపుదామని వెళ్ళింది. ఆ చీకట్లో దోమని చంపేశారు. దోమ అక్కడ చనిపోయింది. ఇంకా మినుగురు పురుగు తనలోనే వెలుగుందని తెలుసుకొని తను వచ్చి నాకు ఆ వెలుతురిని చూపిస్తుంది. మినుగురు పురుగు నా నేస్తమైంది. ఇప్పుడు నాకు ఈ చీకట్లో వెలుగుగా మార్చబడింది మినుగురు పురుగు అని చెప్తే ఈగకి చాలా కోపం వస్తుంది. ఇంతే కదా మన ప్రపంచం కూడా. వెలుతురు ఎక్కడుందో వెతుక్కుంటా మనం వెళ్ళాలి. చీకట్లోకి వెలుతురు రావాలి అంటే చాలా కష్టం. మనం ఎప్పుడు వెలుతురిని వెతుక్కోవాలి. అంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగుని ఎక్కడి నుంచి ఇచ్చాడో, ఆ వెలుగుని మనం ఎక్కడి నుంచి పొందుకోవాలో ఆ వెలుగుని కనుక్కోవాలి. చాలామంది చేసేది ఏంటంటే స్వార్థపూరితమైనవి చేస్తున్నారు. నేను అనుకుంటున్నారు. కాదు. స్నేహం చేయాలి అంటే చీకటి వెలుగుతో చాలా కష్టం కదా. రెండు కలిసి ఎప్పటికీ ఉండలేవు కదా. చీకటిలోంచి వెలుగుని చూడగలం, వెలుగులోంచి చీకటిని మనం చూడలేం. కాబట్టి వెలుగులో ఉండడానికి మనం ఎల్లప్పుడూ ట్రై చేస్తూ ఉండాలి. వెలుగు మనకి ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి ఆ వెలుగులో మనం ఏ పనైనా చేయగలం. కానీ చీకట్లో నిద్రపోవటం తప్ప ఏమీ చేయలేం. ఎందుకంటే అందుకే చీకటిని మరణంతో పోలుస్తారు. చీకటి మరణంతో పోల్చబడడానికి కారణం ఏంటంటే, చీకటి ఎప్పుడు వెలుతురిని చూడలేదు. మరణం కూడా అంతే కదా, జీవాన్ని చూడలేదు. కాబట్టి మనం అన్ని విషయాల్లో మనం వెలుగుగా ఉండడానికి, వెలుగుమయముగా ఉండడానికి ట్రై చేయాలి. ఇలా ఈ స్టోరీలో ఆ 4 జీవులు చీకటితో ప్రయాణం చేసే కానీ మినుగురు పురుగు మాత్రం వెలుగులోంచి చీకటికి వెలుతురు చూపించిందనమాట. మనం అలాగే అనేకులకి మనం వెలుగులో ఉన్నాం కదా, ఇంక అయిపోయిందిలే అనుకోకూడదు. చీకట్లో ఉన్న వారికి మనమే వెలుగయ్యి అనేకులకి వెలుగు మార్గాన్ని చూపించాలి. చాలామంది ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, చీకట్లో మగ్గిపోతున్నారు. ఎలా అంటే వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. వారికి సువార్త ప్రకటించేవారు ఎలా ప్రకటించాలి అంటే వాళ్ళకి ఏది వెలుగో ఏది చీకటో తెలియచెప్పాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చాలా చోట్ల జరిగేదే.
తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నా, చాలామంది వెలుగులో ఉన్నామని అనుకుంటున్నారు, కానీ వెలుగుని చూడలేకపోతున్నారు. వెలుగు అంటే దేవుడని, చీకటి అంటే సైతానని అనుకుంటున్నారు. అది కాదు కదా ఇక్కడ మనకి కావాల్సింది. వెలుగులో ఉన్నప్పుడు మనం అన్నీ చూడగలుగుతున్నాం, చీకట్లో ఉన్నప్పుడు చూడలేకపోతున్నాం అంటే మనం వెలుగులో ఉన్నామని కాదు. వెలుగు అంటే హృదయాంతరంగంలో వెలగబడిన వెలుగనమాట. అది దేవుడు మనలో ఉంటే ఖచ్చితంగా మనం వెలిగించబడే ఉంటాం. దేవుడు మనలో లేకపోతే ఎప్పటికీ మనం చీకట్లో ఉన్నవారమే. దేవుడి సన్నిధిలో ఉన్నా కూడా దేవుడు మనలో లేకపోతే మనం చీకట్లో ఉన్నట్లే కదా. ఇలా మనం ప్రశ్నించుకుంటే చాలా ప్రశ్నలు మనల్ని వస్తాయి. మనల్ని మనం శుద్ధీకరించుకున్నప్పుడు ప్రతీది బయటకు వస్తూ ఉంటుంది. ఈ పని మనం చేయొచ్చా, చేయకూడదా ఆలోచించాలి. ఎవరో మనుషుల కోసం మనల్ని మనం త్యాగం చేసుకోకూడదు. ఎవరి కోసమో కాదు ఈ జీవితం, ఎవరికి వారు సొంతమైన జీవితం. మన కూడా ఏమీ తీసుకురాలేదు, ఎవ్వరు మనతో ఏది ఇచ్చి పంపించలేరు. మనం ఎలా వచ్చామో అలాగే వెళ్తాం. మనం జీవించినంతకాలం ఎవరి కోసమో కాకుండా మన కోసం వెలిగింపబడాలి. మన కోసం వెలుగులో ఉంటే మనం అనేకులకి మార్గదర్శకులమై అనేకులకి వెలుగు చూపించగలం. వెలుగు అనేది ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి ఆ వెలుగు దేవునిలో ఉందని ఆ దేవుని మాటలు అనేకులకి మనం చెబుతూ ఉండాలి. మనం ఎలా ఉండాలి అంటే సువార్తని ప్రకటించకయే ప్రకటించాలి. మనం దేవుడి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యాన్ని చదువుతూ ఉంటాం. ఆ వాక్యంలో కొన్ని మనకు అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. కానీ క్షుణ్ణంగా ఆ వాక్యాన్ని 1-4 సార్లు చదివితే ఖచ్చితంగా అర్థమవుతుంది. అది ఎలా అంటే పౌలు గారు ప్రతి విషయాన్ని గూఢార్థాలతో చెప్పారు. ఆ గూఢార్థాలు తెలుసుకోవాలి అంటే 1-2 సార్లు రిపీట్ చేసుకోవాలి. రిపీట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆ వెలుగు విషయం అర్థమవుతూ ఉంటుంది. మనలో ఎన్నో చెడు కార్యాలు ఉంటాయి. ఆ చెడు కార్యాలని తీసివేయాలి. అప్పుడు ఆ వెలుగు గురించి మనం అర్థం చేసుకోగలం. ప్రతి ఒక్కరూ చిన్న చిన్న విషయాల్లో పడిపోతూ ఉంటారు. ఎలా అంటే పిల్లలు చెప్పారనో, భర్త చెప్పాడనో, లేదా భార్య చెప్పిందనో, అమ్మ చెప్పిందనో అక్కర్లేని చోటకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే తప్పని విషయాల్లో. కానీ మనం అక్కడికి వెళ్తే మనకి మంచి జరిగిద్దో చెడు జరిగిద్దో ఫస్ట్ దేవుణ్ణి అడగాలి. దేవుడు చెప్పాలి, నువ్వు అక్కడికి వెళ్ళు, నీకంతా మంచే జరుగుతుంది అని. అలా దేవుణ్ణి అడిగి మనం వెళ్ళినప్పుడు అది మంచే జరుగుతుంది. మనం అనేకుల మధ్యలో సాక్షులుగా నిలబడతాం. అందరూ ఒకలా ఉండాలి, మనం ప్రత్యేకంగా కనపడాలి. దేవుడు అతికాంక్షణీయుడు కదా. 10,000 మందిలో ఉన్నా కూడా ఆయన మనం గుర్తించగలమంట. అలాగే మనం 100 మందిలో ఉన్నా మనం సపరేట్గా కనపడాలి, మనం దేవుడి బిడ్డలమే అని. ఆయన మన తండ్రి అని చెప్పుకోవడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. మనకి మతము, కులము, అన్యలు ఏమీ లేవు. మనం క్రీస్తుని మాత్రం ధరించుకొని ఉన్నాం కాబట్టి ఆ క్రీస్తు కోసం మనం ఏదైనా చేయగలిగే వారిగా ఉండాలి. ఎలా అంటే చీకటిలో వెదజల్లే మినుగురు పురుగులాగా ఒక్కొక్క పురుగునే కానీ, చీమనే కానీ, ఈగనే కానీ, దోమనే కానీ మనకేదో నేర్పించడానికి దేవుడు వాటిని సృష్టించాడు. వాటి నుండి మనం ఏదో నేర్చుకుంటున్నాం, కానీ మనకి అర్థం కావట్లేదు. అవి మనల్ని బాధించడానికి అనుకుంటున్నాం కానీ కాదు. ఆ బాధలో కూడా ఒక నొప్పి వచ్చింది అంటే అక్కడ ఏదో ఇంజ్యూర్ అయినట్టే కదా. ఒక బాధ పడుతున్నామంటే ఏదో మాట పడున్నామనే కదా అర్థం. ఆ మాటకి అర్థం తెలుసుకోవాలి. ఎవరైనా మనల్ని తిడుతున్నారంటే మనం ఏదో తప్పు చేసామని వారు అనుకుంటేనే కదా. ఆ ఆలోచన వారికి ఎలా వచ్చింది? మనం చేసేది మనకు కరెక్ట్ అనిపించినప్పుడు వారు చేసేది వారికి కరెక్ట్ అనిపిస్తుంది కదా. కాకపోతే మనం చేసింది కరెక్ట్ అని నిరూపించుకోవడానికి మనం వారి ముందు వారికి నచ్చినట్టు ఉండక్కర్లా, మనకు నచ్చినట్లే ఉండాలి. మనకి నచ్చినట్లుంటే వారికి అర్థమవుతుంది, ఓహో వీళ్ళు దేవుణ్ణి నమ్మారు కాబట్టి
ఇది వారికి ఇష్టం లేదు, మనం ఎంత చెప్పినా వారు వినట్లేదని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అక్కడ మనం మౌనమై ఉండాలి. ఎందుకంటే వారితో వాదించుట కంటే మౌనంగా ఉండటం మేలు. కొన్ని చోట్ల మనం మౌనంగా ఉండకూడదు. సైతాన్ని వచ్చినప్పుడు ఎదిరించాలి, కరెక్టే. కానీ కొన్ని చోట్ల మౌనంగా ఉండాలి. అక్కడ దేవుడు కార్యం చేస్తాడు. మనం ఎక్కడ మౌనంగా ఉంటామో అక్కడ దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తారు. అందుకే కొన్ని విషయాల్లో మనం మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ చీకటి వెలుగు కోసమై ఎదురు చూస్తుంది. కానీ అది వెలుగులోకి వెళ్ళలేకపోతుంది. వెలుగే వస్తే చీకటి మాయమైపోతుంది. అవునా కదా? మనం ఒక డార్క్ రూమ్ ఉంది, మనం వెళ్ళి ఒక్క స్విచ్ వేయంగానే ఆ చీకటి అంతా ఎటు వెళ్ళిపోతుంది? అసలు ఎవరైనా గుర్తుపట్టగలరా ఆ చీకటి ఎటు వెళ్ళిందో? ఎవరైనా చెప్పగలరా ఆ చీకటి ఏమైపోయిందో? అవును కదా? యేసయ్య అనే ఒక వెలుగుని మనలో నింపుకుంటే మనలో ఉన్న చీకటి అంతా ఒక్కసారిగా పోతుంది. ఆ చీకటి పోయినప్పుడు మనము వెలుగుమయమై ఉండి మనం ఎందులోకి వెళ్ళినా సక్సెస్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటారు. ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది. ఆయన మనలో వెలిగించబడుతున్నారు కాబట్టి మనము అనేకుల్ని వెలిగించడానికి ట్రై చేస్తూ ఉండాలి. మనకు తెలిసిందే అనేకులకి తెలియజేయాలి. మనం నేర్చుకున్నదే అనేకులకి నేర్పించాలి. మనం తిన్నదే అనేకులకు పెడుతూ ఉన్నామనుకో, దేవుడు కూడా మనకి పెడుతూనే ఉంటాడు. తినటము అంటే ఆహారము కాదు, వాక్యము. భుజించటము అంటే వాక్యాన్ని భుజించాలి. మనం మందిరానికి వెళ్ళిన ఆ 2 గంటలు ఆ వాక్యాన్ని భుజించి వచ్చి అనేకులకి ఆ వాక్యాన్ని వివరిస్తూ ఉంటే మనము నేర్చుకున్నట్టుంటుంది. మన మనసులోనే అది పదిలపరచబడిద్ది. అలాగే ఇతరులకు కూడా పంచిన వారముగా ఉంటాం. దేవుడి రాకడ సమీపంగా ఉంది. మన కార్యాలు మొదలుపెట్టాలి దేవుని కొరకై. మనకి తోచినంత అనేకులకి చెబుతూ ఉండాలి. ఈ చిన్న సందేశం కూడా అందుకే చెప్తున్నాను. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా సరే చీకట్లో ఉంటే వెలుతురులోకి రావడానికి ట్రై చేయండి. ఆ చిన్న మనసులోని ఆ చిన్న చీకటి వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నీ మా యేసయ్య తీసివేస్తారు. యేసయ్య మనలో ఉంటే ఖచ్చితంగా చీకటి తొలగిపోతుంది. అప్పుడు మీరు ఎలా వెలిగించబడ్డారో అనేకులకి మీరే సాక్షులై నిలబడతారు. ఆమేన్.